ఓకే. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అందరికీ స్వాగతం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరి 2 ఏళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి పై వచ్చినటువంటి భూ కబ్జాలు కావచ్చు, అదేవిధంగా భూమాఫియా చెలరేగిపోవడం కావచ్చు, అనేక వివాదాల వల్ల మరి గత 60-40 అవినీతిని ఎలాగైనా వదిలించుకోవాలనే ఒక పట్టుదలతో, ఖచ్చితంగా కొత్త వ్యక్తి రావాలనే ఒక పట్టుదలతో ఆదిన ప్రజలు ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారిని అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. కానీ ఈయన కూడా గెలిచిన తర్వాత పాత వారికి ఈయనకి పెద్ద తేడా లేకుండా పోయింది. ఏ న్యాయంలో కూడా అనేక భూ కబ్జాలు వెలుగులకు రావడము, ఇంకొంత ముందుకు పోయి దొంగచాటుగా ఆన్లైన్లో రికార్డులు మార్చడము, దొంగచాటుగా ఆధార్ కార్డులు మార్చి రిజిస్టర్ చేసుకోవడము, ఇలాంటి రావడంతో మరి ఆదంలో రియల్ ఎస్టేటు సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో ఒక 70% పడిపోతే పార్థసారథి హయాంలో 100% రియల్ ఎస్టేట్ పడిపోయే దుస్థితి ఏర్పడింది. ఆధునిక ప్రజా పరిస్థితి ఎలా ఉందంటే మరి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టు తయారైంది. ఇంత దారుణమైన మరి ఆధునిక ప్రజలకు ఏమన్నా శాపం ఉంది అని మేము ఒక్కోసారి బాధపడుతుంటాం. ఈరోజు చూసుకున్నట్లయితే మరి మొన్న పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని దుర్మార్గుడు అన్నారు. ఓకే, నిన్న ఆయన ఏమన్నాడు, నీచుడు నికృష్టుడు. వీళ్ళు తిట్టుకోవడంతోనే సరిపోయింది. ఒకటే మరి వీరిద్దరికి ఒకటి చెప్తున్నాను, మీ ఇద్దరు నాయకులకి ఆదిన ప్రజలపై ప్రేమ ఉంటే ఇలా తిట్టుకోవడం మాని అధికార పక్షంగా ప్రతిపక్షంగానూ మీ పాత్ర పోషించి ఆదిన ప్రజలు న్యాయం చేయాలని ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ప్రజలు మీ ఇద్దరు నాయకులు రాజకీయాల్ని భూస్థాపితం చేయడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి సాయి ప్రసాద్ రెడ్డి కాలంలో జరిగినటువంటి భూ కబ్జాలు, రకరకాల ఆరోపణలు చెప్పుకొని ఉపన్యాసాలు దంచికొట్టి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పార్థసారథి గారు చేస్తున్నది ఏమిటి? 2 సంవత్సరాలు అయింది ఆయన ఎమ్మెల్యేకి గెలిచి. సాయి ప్రసాద్ రెడ్డి మీద 100 ఆరోపణలు చేసిన ఆయన సాయి ప్రసాద్ రెడ్డి మీద కానీ వాళ్ళ అనుచరులపైన కానీ ఒక్క కేసు అయినా పెట్టినారా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు పెట్టలేదు పార్థసారథి గారు? మీకేమైనా డబ్బులు ముట్టినాయా? ఏమైనా లోపలే మీరు వైఎస్ఆర్ నాయకులతో చేయగలుగుతున్నారని చెప్పి మన ఆధునిక బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారిని ప్రశ్నిస్తున్నాం. చాలా ఆరోపణలు వస్తున్నాయి మనకు. సర్వే నంబర్ 352 చాలా కాలం 10 ఏళ్ళ నుంచి నాంతుంది. అది మరి టీడీపీని కూడా చాలా దెబ్బతీసింది. తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చినా కూడా వ్యవస్థీకృతంగా అందరితో ప్లాట్లో ₹1,00,000 ఒక సెంట్లోకి తీసుకున్నారు. రికార్డెడ్ ఇది. వ్యవస్థీకృత నేరం కాదా అని పార్థసారథి గారిని ప్రశ్నిస్తున్నాము. మరి దీనిపై ఆయన ఎందుకు కేసు రాయడం లేదు? ఎక్కడ మైక్ పట్టుకున్నా 352 350 అని అంటాడు కానీ పార్థసారథి ఆయన 350 మీద విచారణ ఎందుకు వేయడం లేదు? రెండో విషయం, ప్రజెంట్ పార్థసారథి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆయన దానిపైన ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సర్వే నంబర్ 162 బాలాజీ ఎస్టేట్ ఎప్పుడో 30-40 ఏళ్ల కింద వేసిన ఎస్టేటు. కొన్ని వేల మంది ప్లాట్లు కొన్నారు, అమ్ముకున్నారు, చేతులు మారినాయి. మరి అలాంటి ఎస్టేట్లో కూడా ఆన్లైన్ మారింది. ఇప్పుడు ఈ కాలంలో మారింది. ఎవరు? పార్థసారథి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆన్లైన్ రికార్డు మారింది. మరి ఇది దేనికి సంకేతం? ఆదిన ప్రజలు కానీ బయటలు కానీ ఆదిలో భూములు కొనాలా వద్దా అని చెప్పి ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథిని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మరి దేశ జీడిపీలు కావచ్చు, మార్కెట్లు కావచ్చు, 30% మార్కెట్ రియల్ ఎస్టేట్ నుంచి నడుస్తుంది. అంటే దీన్ని బట్టి వీళ్ళు ఆదంలో రియల్ ఎస్టేట్ని చంపుతున్నట్టే లెక్క. రియల్ ఎస్టేట్ని చంపడంలో తొలి ముద్దాయి సాయి ప్రసాద్ అయితే రెండో ముద్దాయి పార్థసారథి. మరి బాధ్యతగా మెలగకుండా ప్రతిరోజు భూ కబ్జాలు అది ఇదని చెప్పి అసలు ఆదని మార్కెట్ని వీళ్ళిద్దరు నాశనం చేస్తుంటారు. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆదిని అభివృద్ధి చేయకపోగా ఆదిని ప్రజలకు కడుపు కొట్టే విధంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి వివరిస్తున్నారు. ఏదైనా కూడా మనం ఇంటి కూడా దాచుకోవాలి, కానీ ఏదైనా మీకు కబ్జా దొరికితే వెంటనే కేసు పెట్టి దాన్ని సాల్వ్ చేయాలి. కానీ మీడియాలో పెట్టేసి ప్రతిరోజు భూ కబ్జా అంటే ఎవడు కొంటాడే ఆదంలో భూములు? మరి 100 కోట్ల ప్రజలు, మరి మధ్యతరగతి ప్రజలు కూడా ఒక వ్యాపారం చేయని ఉద్దేశంతో భూములు కొని పెట్టుకున్నారు. అమ్మి ఏదో ఒక సెంటుకు ₹50,00,000 వేసి వాళ్ళు ఇల్లు గడిచిపోతుంది, లేకుంటే జీవితాలు బాగుపడుతున్న ఆశతో. ఈరోజు మరి ఆదంలో కొన్ని వేల ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయంటే సాయి ప్రసాద్ రెడ్డి కాలంలో జరిగిన భూ కబ్జాలు కావచ్చు, వాటిని పట్టించుకోకుండా
తన వాటా ఎంత వస్తుందనే విధంగా పార్థసారథి ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ఆరోపణలు వస్తున్నావో దానివల్ల కావచ్చు ఎలాంటి క్రయ విక్రయాలు జరగకుండా ఆదోని రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. మరి మరొకటి ప్రజలు గమనించాలి, రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే కేవలం వ్యాపారస్తులు మనం నష్టపోరు. ఒక వ్యక్తి ప్లాట్ అమ్మినాడంటే అతనికి 50,000 లక్షలు లాభం వస్తే ఆ డబ్బు ఆయన బజార్లో ఖర్చు పెడతాడు. బజార్లో ఖర్చు పెడితే వ్యాపారం నడుస్తుంది. అదేవిధంగా ఆదాయం పెరిగినప్పుడు ప్రజలు ఖర్చు పెడతారు. ఆ విధంగా కింది స్థాయి లేబర్స్ కూడా డబ్బు ముడుతుంది. ఇది ఒక సైకిల్ అనమాట. ఈ సైకిల్ దెబ్బతీసే విధంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు బాధ్యత రహితంగా తిట్టుకుంటూ మరి చేసుకుంటూ పోతున్నారు. మరి చివరిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను పార్థసారథి గారిని, ఆయన ఎప్పుడు మైక్ పడినా కూడా ఎలక్షన్ ర్యాలీల్లో సాయిబ్ రెడ్డిని విమర్శించినాడు, ఆయన కాలంలో జరిగిన భూ కబ్జాల్ని విమర్శించినాడు. మరి 2 ఏళ్ళైనా కూడా పార్థసారథి మరి నీవు కేసు ఎందుకు పెట్టలేదు ఒకరి మీద కూడా? నీకేమైనా డబ్బులు ముట్టినాయా మాకు చెప్పాలి, నువ్వు ప్రజలకు చెప్పాలా? ఎందుకు కేసు పెట్టలేదు? డబ్బు ముట్టిందా లేకుంటే భయపడుతున్నావా? 2. డబ్బు ముట్టిందంటే సంతోషం, బాగోడు. భయపడుతున్నావు అంటే భయపడే ఎమ్మెల్యే మాకు అవసరం లేదు. ఇంత దారుణంగా మరి పార్థసారథి వ్యవహరించడం చాలా సిగ్గుచేటి. సెంట్రల్లో కూటమి సర్కారు ఉంది, స్టేట్లో కూటమి సర్కారు. మరి పార్థసారథిని సాయిబ్ రెడ్డి కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద విచారణ చేయకుండా పార్థసారథిని ఆపుతున్నది ఎవరు? డబ్బు ఆపుతున్నదా లేకపోతే ఏదో ఆలోచిపడుతున్నారు, భయపడుతున్నారు? ఇది మరొకటి ముఖ్యంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మరి ప్రస్తుత కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు కూడా సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగినటువంటి భూ కబ్జాల మీద ఒక విచారణ కమిటీ వేస్తామని ఆమె మాట ఇవ్వడం జరిగింది. అక్క, మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఇప్పుడు ఒక జిల్లాకి అధ్యక్షురాలు, మీరు టీడీపీ పార్టీకి, మీరు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో మాట్లాడి ఆధునలో గత వైసీపీ ప్రభుత్వంలో సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆధునలో జరిగినటువంటి భూ కబ్జాలు, అక్రమాలు వాటన్నిటిపైన విచారణ జరిపేందుకు ఒక కమిటీ వేయాలని మేము ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇలా చూసుకున్నట్లయితే మరి మరొకటి చెప్తున్నాను నేను, 352 సర్వే నంబర్, దీనిపై సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడాలి. చాలా పెద్ద కుంభకోణం, అది చాలా చేతులు మారింది. చివరికి అనధికారికంగా వచ్చే వార్త ఏమంటే పార్థసారథి గారు దాన్ని నిలబెట్టి, అనధికారికం ఇంకా క్లియారిటీ కావాలి మనకి దాని గురించి, మరి ఈయనే చెప్పాలి, మన పార్థసారథి గారు చెప్పాలి. 352 సర్వే నంబర్లో నిలబెట్టి మొత్తం రిజిస్ట్రేషన్ నిలబెట్టేసినారు. అది వదలడానికి పార్థసారథి గారు 1.5 కోటి తీసుకున్నారనే వార్త వచ్చింది. దానిపై కూడా పార్థసారథి గారు వివరణ ఇచ్చుకోవాలి, నిజమా కాదా? రెండవది, సర్వే నంబర్ 162 ఆన్లైన్ చేయడానికి పార్థసారథి గారు 50 లక్షలు తీసుకున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా మరి ఇస్వీ రోడ్లో ఉన్నటువంటి ఒక గుడి వద్ద శుక్రవారంపేట బీజేపీ నాయకులు ధర్నా చేసినారు. ధర్నా ఒక్కసారి బంద్ అయిపోయింది, ఎందుకు బంద్ అయింది తెలియదు. అది మరి 30 లక్షలు ఎమ్మెల్యే గారికి ముట్టారనే ఒక గాలి వార్త వచ్చింది, దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి, నిజమా కాదు? ఎందుకంటే ఆదిన ఎమ్మెల్యే గారు ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజల మనిషి, ప్రజల ఎమ్మెల్యే, జవాబుదారీతనం ఉండాలి. ఇలాంటి వార్తలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన నేను రూపాయి తీసుకోవాలని చెప్పండి. దానికి ప్రూఫ్గా ఆయన శుక్రవారంపేట భూములు ఏవైతే ఉన్నాయో వాటిపై బీజేపీ నాయకుల యొక్క ఆరోపణలు సమర్థిస్తూ ఆ గుడి భూములపై స్టే విధించాలని, దాన్ని ఏదైతే బీజేపీ నాయకులు కోరుకుంటారో ఆ విధంగా దాన్ని చేయాలని చెప్పి, మరొకటి 352 సర్వే నంబర్ మీద మరి మీరు డబ్బు తీసుకోకపోతే పార్థసారథి గారు దానిపై విచారణ జరిపించండి. 162 సర్వే నంబరు దానిపై మీరు ఆన్లైన్ రద్దు చేయండి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాగే ఉన్నట్లయితే మరి ఆధునికి మీరు 2 నాయకులు చెప్తున్నాము, సాయి ప్రసాద్ రెడ్డి, మరొకటి పార్థసారథి. మీరు ప్రతిరోజు ఇలా దయచేసి మొక్కుతున్నాం చేతులు జోడించి, మీ 2 వ్యవహారంతో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది, నాశనం అయిపోయింది. మొక్కుతున్నాము, దయచేసి మీరు రియల్ ఎస్టేట్ను పాడు చేయకండి. రియల్ ఎస్టేట్ నాశనం, చాలామంది కడుపులు నింపుతుంది రియల్ ఎస్టేట్. మీరు ప్రతిరోజు కబ్జా భూ కబ్జా ఆన్లైన్ సర్వే, ఏం పనికి మాలిన మాటలు, మీ ఇద్దరికి పని లేదు. ఇద్దరికి ఆదిని పాడు చేయడానికి వచ్చారు 2 నాయకులు, ఒకరు 15 ఎమ్మెల్యే, ఒకరు 2 సంవత్సరాల ఎమ్మెల్యే. కొంచెం కూడా బాధ్యత లేదా మీకు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎన్ని కబ్జాలు సరే వచ్చింది, దాని మీద విచారణ జరిపి న్యాయం చేయాలి తప్ప దాన్ని మీడియాకి వేసి
ఆధునిక మార్కెట్ని బజార్ పాలు చేసినారు ఇద్దరు నాయకులు. కాబట్టి హెచ్చరిస్తున్న ఇద్దరు నాయకుల్ని దయచేసి కబ్జాల న్యూస్లో వచ్చినప్పుడు వెంటనే న్యాయంగా పనిచేయండి. అంతే తప్ప మీ వాటాల కోసం ఆధునిక మార్కెట్ని పాడు చేయొద్దని హెచ్చరిస్తున్నాము. ఇలాగే మీరు వెళ్ళేదైతే న్యాయపరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇదే విషయంలో మరి రాజీనామా పోరాటం చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మరొకటి చివరిగా విజ్ఞప్తి చేస్తున్నాము మీడియా మిత్రులకు కూడా, దయచేసి కబ్జా వార్తలు వచ్చినప్పుడు విచారించుకుని వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మార్కెట్ చాలా నాశనం అయిపోయింది. ఆధునిక మార్కెట్ ఒక సెంటు భూమి అమ్మాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. మరొకసారి మనం గమనించాల్సిందంటే 30% మార్కెట్ రియల్ ఎస్టేట్ నడుస్తుంది. మరి అలాంటి మార్కెట్ మనం కాపాడుకొని మన ఊరిని కాపాడుకోవాలి తప్ప ఏవో చిన్న కంప్లైంట్స్ వచ్చి కూడా మనము దాన్ని హైలైట్ చేయాలని మీడియా మిత్రులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయం కూడా వేయండి, తప్పలేదు. కాకపోతే చిన్నదాన్ని సెన్సేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఊరి ప్రజలకి ఆదాయాలు తగ్గుతాయి, ఉపాధి తగ్గుతుంది. తప్పు అనుకోకండి దయచేసి. మరొకసారి ఇద్దరు నాయకులు సాయిబ్ రెడ్డి కావచ్చు, పార్సారథి కావచ్చు, మీరు ఖచ్చితంగా మీ భేదాభిప్రాయాలు మరిచి ప్రజల కోసం పనిచేయండి. మీకేమన్నా ఒకరిపై ఒకరికి ఏమన్నా ప్రూఫ్ ఉంటే కేసులు వేసుకొని దాన్ని న్యాయస్థానం తెలుసుకోవాలి తప్ప ఇలా బజార్న పడి ఆధునిక రాజకీయాలని మురికి కాల్లో కలపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, MHPS రాష్ట్ర కార్యదర్శి.